రీసెంట్గా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఒకటి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 2047 వరకు మన కంట్రీ భారతదేశం 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసే వరకు నెట్ జీరో. ఇండియా గోల్ వచ్చేసి 2070. సో దానికంటే ముందే తెలంగాణ 2047లోనే ఈ గోల్ని అచీవ్ చేయాలనే ఒక అంబిషియస్ విష్ని ఈ విజన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఇప్పటి వరకు ఎన్నైతే ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందో యాజ్ పార్ట్ ఆఫ్ క్లైమేట్ యోధా మూమెంట్ టు ఎంపవర్ ఉమెన్, టు ఎంపవర్ చిల్డ్రన్ and their families through schools, plus empower climate yodha partners, creating a self-employment opportunity, and next empowering businesses and industries, to optimize their wastage, and next aspect empowering our partner network. ఇంట్లో ప్రతి ఇనిషియేటివ్లో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ నెట్ జీరోనే. అంటే ఓవరాల్గా నెట్ జీరో అచీవ్ చేయాలంటే కలెక్టివ్గా అందరం కలిసి చేయాల్సిందే. ఇప్పుడు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరు ఎవ్రీ స్టేక్ హోల్డర్ షుడ్ బి అంటే ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ నెట్ జీరో అంబిషియస్ గోల్ని రీచ్ కావాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ అంబిషియస్ టార్గెట్ అన్నట్టు. సో యాజ్ ఏ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆల్రెడీ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఇప్పటివరకు ఎన్నోసార్లు 100 years of independence we have to celebrate in style with the clear quantification of what impact we have created. ఇప్పటివరకు మనం చేస్తున్న సర్వీసెస్ తోటి కన్జ్యూమర్కి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్కి ఎట్లా హెల్ప్ చేయగలిగినాం, దానివల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినాము, ఆ ఇంపాక్ట్ హౌ ఇట్ ఈస్ లీడింగ్ టు నెట్ జీరో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ we want to reassure you, we will further intensify మేము చేసే ఎఫర్ట్ని ఇంకా రిగరస్గా చేస్తాం, ఇంకా మోర్ ఫోకస్గా చేస్తాం, ఇంకా మోర్ అలైన్ టు ద గవర్నమెంట్ గోల్స్ చేస్తాం. ఇంకా స్టేక్ హోల్డర్స్ని ఎంతమందిని పాసిబుల్ అయితే అంతమందిని పార్ట్నర్స్ లాగా కొలాబరేట్ అవుతూ ఈ అంబిషియస్ గోల్ని రీచ్ కావడానికి విల్ పుట్ ఎవ్రీ ఎఫర్ట్.